హాయ్ హలో ఎవ్రీవన్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? పండుగ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, మళ్ళీ బిజీ అయిపోయి ఉంటారు అందరూ. అయిపోయింది, మీకు ఒక మంచి రిలాక్సింగ్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు లేటు, రండి మరి చూసేద్దాం. టాప్ మోస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి గెట్ టుగెదర్ కింద పెట్టారన్నమాట. పెట్టడమే కాదబ్బా, ఆటలు పాటలు డీజే సౌండ్స్ ఒక్క రేంజ్లో ఉంది. ఏంటి డీజే సౌండ్లు అంటుంది, ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా? ఆగండి ఆగండి, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మేము రావటమే గెస్ట్లతో కంపెనీ ఫౌండర్స్ డే గురించి మాట్లాడుతున్నారు. రేడియో సిటీ ఆర్జే పల్లవి గారు మామూలుగా లేదండి, ఈవిడ ఎనర్జీ వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ కల్చర్ సోషల్ యాక్టివిటీస్ కూడా జరిగాయి. ఇక్కడ ఈ పాప డ్యాన్స్ వేస్తుంది, మామూలుగా వేయట్లేదండి. 2 మినిట్స్కి ఒకసారి సాంగ్ మారుస్తుంటే దానికి తగ్గట్టు వేసేస్తుంది డ్యాన్స్. బ్యాంగిల్ బంగారి అన్న పాటకి స్టేజ్ అంతా దద్దరిల్లిపోయిందండి. అటు పేరెంట్స్ తోటి పిల్లలతోటే కాకుండా ఈవిడ కూడా డ్యాన్స్ వేస్తుంటే భలే ఉందండి చూడడానికి. ఇక్కడ మనకి డైరెక్ట్గా డీజే సౌండ్స్ మ్యూజిక్ పెట్టడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది నీ వీడియో. డైరెక్ట్గా చూస్తున్న మాకైతే మామూలుగా లేదన్నమాట ఎంజాయ్మెంట్. ఆర్జే పల్లవి గారు మా అందరికీ కూడా మంచి జోషప్ ఇచ్చారన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలా కల్చరల్ యాక్టివిటీస్, టోర్నమెంట్స్, గేమ్స్ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ కూడా ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మా ఆరాధ్య కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఇయర్ తనకి ఇంట్రెస్ట్ లేక పార్టిసిపేట్ చేయలేదు. మరి ఇలాంటి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు అల్లరి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అంటే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా పల్లవి గారు స్టేజ్ దిగి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయించారు. ఇంతకీ ఆర్జే పల్లవి గారి కోసం ఇన్ని చెప్తున్నాను కదా మీతోటి. నీట్గా కల్చర్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, డీజే స్టెప్స్ అన్నీ అయిపోయి కారు ఎక్కి ఆవిడ వెళ్ళే వరకు తెలీదు ఆవిడ రేడియో స్టార్ ఆర్జే పల్లవి గారని. ఇది కదా అసలు సర్ప్రైజ్ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలా అల్లరి బ్యాచ్తో కూడా 4 స్టెప్పులు వేయించి 4 చాక్లెట్లు ఇచ్చేసి అలా కొంతమందిని పిలిచి గిఫ్ట్స్ ఇచ్చేసి ఇలా ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయింది. అంతా అయిపోయింది కదా, మరి ఇంక నెక్స్ట్ ఏంటండి, మరి ఆత్మారాముడు పిలుస్తాడు కదా, పదండి వెళ్దాం భోజనాలకి. మన గోదావరిలో భోజనాలు మర్యాదలే కాదు, మరి ఇక్కడ కర్ణాటకలో కూడా ఎలా ఉంటాయో తెలియాలి కదా మరి మనకి. అందుకే నాతో పాటు మీరు కూడా చూసేయండి. సెక్షన్ అంతా 2nd ఫ్లోర్లో ఉంది. వెళ్ళేసరికి మొత్తం అంతా ఫిలప్ అయిపోయారు. ఏం చేస్తాం మరి, ఆత్మారాముడు ఏడ్చినా అరిసినా వెయిట్ చేయవలసిందే. సరికి ఆత్మారాముని శాంతిపరిచే టైం వచ్చిందన్నమాట. గోదావరిలాగే చక్కగా అరిటాకు వేసి ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు. మనకులాగే స్వీటు, బజ్జీ, ఆవకాయతో సహా అన్నీ వడ్డించారు. ఇక్కడ స్పెషల్లీ నేతి బొబ్బట్టు చాలా బాగుంది. అయితే ముందుగా పులిహోర సర్వ్ చేస్తారు, పూరీలు సర్వ్ చేస్తారు. నాకైతే ఈ బొబ్బట్టు చాలా నచ్చిందండి. ఇంతగా నచ్చిన ఈ బొబ్బట్టుని త్వరలో నేను చేసి మీకు కూడా చూపిస్తాను. స్పెషల్లీ నాకు అనిపించినవి ఏంటంటే నేతి బొబ్బట్టు, పెసలు, బీన్స్తో చేసిన కర్రీ, క్యారెట్, కీరాతో చేసిన సలాడ్, 3 కొంచెం కొత్తగా స్పెషల్గా అనిపించావి. మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ సిటీలో ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే బాస్మతి రైస్తో కుక్ చేయడం తక్కువ. బిర్యానీ అయినా రైస్ అయినా నార్మల్ రైస్ తోటే కుక్ చేస్తారు.
నేనండి ఫుడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్వీట్ కిల్లీ లాంటిది ఏం తినలేదు కానీ అంటే స్వీట్ కిల్లీ లాంటిది ఏమీ ఇవ్వలేదులేండి. అలా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక ఇలా వచ్చేసాం ఇంటికి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.